ఆ గుప్త నిధులు ఉన్న సంకల్పాన్ని గుర్తించడం ఎలాగా అంటే ఆ స్థానము సుగంధ వాసనతో కనబడ్డది, లేకపోతే సౌండ్ వచ్చేది. అది అక్కడ మన తాతలు కానీ తవ్వి పెట్టినవి ఉండవు. అవి ఎక్కడి నుంచో ఒక దారి నుంచి ఒక దేని లింకు పట్టుకుని పోతుంటాయి. అవి లంకి బిందులకు సంబంధించినవి ఉంటాయి, కొన్ని నాణ్యాలకు సంబంధించినవి ఉంటాయి, కొన్ని పురాణత తవ్వకాల్లో వచ్చిన విగ్రహ ప్రతిష్టాలు కొన్ని ఉంటాయి, కొన్ని అయితే మనకి వజ్ర వైడూర్యాలు అంటే రంగురాళ్ళు, చేతికేసుకునే రాళ్ళు అంటారు కదా, ఇవి కూడా కొన్ని అక్కడక్కడ దొరుకుతుంటాయి. ఇప్పుడు ఒక గని నుంచి బంగారం ఎలాగ మనకు తయారై వస్తుందో అదేవిధంగా ఈ నిధులకు సంబంధించినవి కూడా కొన్ని ఉంటాయి. అది పురాణత సంబంధించినవి ఉంటాయి, కొన్ని గుడికి సంబంధించినవి ఉంటాయి, కొన్ని అయితే రాజుల పాలనలో జరిగిన ఒక విధానంలో జరిగిన ఒక నగ సంకల్పానికి సంబంధించినవి ఉంటాయి, ఒక బాక్సు రూపంలో కనబడుతుంటాయి, కొన్ని బిందెల రూపంలో కనబడుతుంటాయి, కొన్ని బాక్సు రూపంలో ఉన్న నాణ్యాల్లో ఒక కాయిన్స్ రూపంలో కనబడుతుంటాయి. గుప్త నిధులకు సంబంధించినవి అది చాలా ప్రక్రియ. దీనికి కొన్ని కాపలా కూడా కొన్ని కాసుకొని ఉంటాయి, కొన్ని దుష్ట శక్తులు, కొన్ని ధనపిశాసులు, కొన్ని నాగబంధనలు కొన్ని సంభవించి వాటికి కాపలాగా తిరుగుతుంటాయి. యాదమరిచి మనకు ఉన్నది అనుకొని తొందరపడి దాంట్లో చేయి పెడితే కంపల్సరిగా సర్పం వల్ల ప్రాబ్లం రావచ్చు, దుష్ట శక్తుల వల్ల ఇంట్లో ఎవరికో ఒకరికి హానికరం జరగవచ్చు. ఈ ఒక్క ధనపిశాసి సంభవించినప్పుడు మనిషికి కాళ్ళు చేతులు పడిపోవడము, మనిషి రక్తం కక్కుకోవడం పడిపోవడము, ఇలాంటి తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల మనిషి అధోగతికి గురైపోతాడు.